నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో భాగంగా మనం ప్రొడక్షన్ గురించి చెప్పుకుంటున్నాం, అంటే షూటింగ్ గురించి చెప్పుకుంటున్నాం. అసలు సినిమా తీసే ప్రాసెస్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం మనం. 1 ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రొడక్షన్ గురించి చూద్దాం. ప్రొడక్షన్ అంటే షూటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. షూటింగ్లో యాక్టర్స్ నటిస్తారు, కెమెరామెన్ కెమెరా ఆపరేట్ చేస్తాడు. మరి డైరెక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ సీన్ని ఒక్కసారి ఊహించుకొని తనకి ఆ సినిమాలో ఆ సీన్ని అతను ఎలా ఊహించుకుంటున్నాడో ఆ విధంగా కెమెరామెన్ సహాయంతో చిత్రీకరించాలి. దానికి సీన్ని కెమెరా పెట్టి డైరెక్ట్గా తీయకుండా సీన్ని పార్ట్లుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఓవరాల్గా సినిమాని 2 పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. 1 ఫస్ట్ హాఫ్, 2 సెకండ్ హాఫ్. మనందరం సాధారణంగా ఉంటుంటాం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని. తర్వాత సాంగ్స్, ఫైట్స్, సీన్స్ ఈ విధంగా డివైడ్ చేస్తాం. అలాగే సీన్స్ని లేదా సాంగ్స్ని లేదా ఫైట్స్ని మళ్ళీ షార్ట్లుగా డివైడ్ చేస్తాం. షార్ట్ అంటే కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసే వరకు ఉండే ఒక ముక్క, ఒక పార్ట్. ఇది 1 సెకండ్ ఉండొచ్చు లేదా 2 నిమిషాలైనా ఉండొచ్చు. సో ఇది ఏ షార్ట్ పెట్టాలి, ఎంత లెంగ్త్ పెట్టాలి అనేది డైరెక్టర్ విజన్ను బట్టి ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ ఆ సీన్ ఎలా ఊహించుకున్నాడో, సో ఆ ఎఫెక్ట్ రావడం కోసం ఏ షార్ట్ పెడితే బాగుంటుంది అనేది డైరెక్టర్ డిసైడ్ చేసుకోవాలి. అసలు షార్ట్లు ఎన్ని రకాలు, షార్ట్స్ని ఎందుకు పెట్టాలి అనేది ఇప్పుడు మనం కొంచెం చూద్దాం. మనం సినిమాని డివైడ్ చేసుకున్నట్టుగా సీన్ని కూడా డివైడ్ చేసుకోమని చెప్పాం. ఆ డివైడ్ అయిన పార్ట్లనే షార్ట్స్ అంటాం. షార్ట్ డివిజన్ అంటే సీన్ని షార్ట్లుగా డివిజన్ చేసుకోవడం, దాన్నే షార్ట్ డివిజన్ అంటారు. ఉదాహరణకి ఒక డైలాగ్ తీయాలి. నమస్తే, నేను మీ సురేష్, వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇది డైలాగ్. ఇది సుమారుగా 15 సెకండ్లు ఉండొచ్చు. ఈ డైలాగ్ని మీకు ఉదాహరణకు ఒక బొమ్మతో చూపిస్తాను. చూడండి. డైలాగ్ నమస్తే, నేను మీ సురేష్, వెల్కమ్ టు సురేష్ సినిమా అనేది డైలాగ్. దీన్ని ఇప్పుడు ఒక కెమెరా పెట్టి ఈ యాంగిల్లో వచ్చేటట్టు హీరో నిలబడి ఈ డైలాగ్ కంటిన్యూ చెప్పొచ్చు. నమస్తే, నేను మీ సురేష్, వెల్కమ్ టు సురేష్ సినిమా. 15 సెకండ్లు ఉంటుంది. ఇక్కడ కెమెరా కదలదు. ఆన్ చేసి నుంచి ఆఫ్ చేసే వరకు ఒక షాట్. 15 సెకండ్ల వరకు డైలాగ్ కంప్లీట్ అయినంత వరకు ఇలాగే ఉంటుంది కెమెరా. ఆయన కాకపోతే చేతులు అవి కదిలిస్తుంటాడు. సో ఇలా తీయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీన్నే షార్ట్ డివిజన్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను డ్రాయింగ్స్లో. చూడండి. ఇప్పుడు చూడండి. మొదటి డైలాగ్, మొత్తం డైలాగ్ నమస్తే, నేను సురేష్, వెల్కమ్ టు సురేష్ సినిమా అనేది ఇందాక మనం చెప్పుకున్న డైలాగ్. ఈ డైలాగ్ని 3 పార్ట్లుగా విడగొట్టాం. నమస్తే, నేను సురేష్ 1, ప్లస్ వెల్కమ్ టు అనేది 2, ప్లస్ సురేష్ సినిమా అనేది 3. దీన్ని మనం డైలాగ్ని 3 పార్ట్లుగా మనం డివైడ్ చేసాం. ఆ డైలాగ్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసాం. ఫస్ట్ డైలాగ్ నమస్తే, నేను సురేష్ అనేది లాంగ్ షాట్లో పెట్టా. అంటే కాలు, షూ, చేతులు అన్నీ కనిపిస్తున్నాయి. నమస్తే, నేను సురేష్ అన్నాడు. అక్కడికి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ కెమెరా దగ్గర తీసుకొచ్చి ఈసారి కాలు కనపడకుండా వెల్కమ్ టు అనే డైలాగ్ చెప్పాడు. తర్వాత అక్కడికి అది ఆపేసి ఇంకా క్లోజ్లో ఓన్లీ ఫేస్ ఒకటే పెట్టుకొని సురేష్ సినిమా అనే డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు ఈ 3ని కలుపుతాం. నమస్తే, నేను సురేష్ ప్లస్ వెల్కమ్ టు ప్లస్
సురేష్ సినిమా 5 సెకండ్లు 5 సెకండ్లు 5 సెకండ్లు. ఓవరాల్ ఇది కూడా 15 సెకండ్లే. అంటే మనం డైరెక్ట్గా కంటిన్యూ తీయకుండా ఒకటి ఇలా ఫుల్గా కనిపించేటట్టు ఒకసారి తీసాం 5 సెకండ్లు. తర్వాత డైలాగ్కి కొంచెం దగ్గరలో పెట్టాం కెమెరా. తర్వాత డైలాగ్కి కెమెరా ఇంకా దగ్గరలో పెట్టాం. సో 3 షాట్లు ఉంటాయి. ఇదొక షాట్, ఇదొక షాట్, ఇదొక షాట్. ఈ 3 కలిపితే ఈ డైలాగ్ వస్తుంది. ఇలా ఎందుకు తీయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ సురేష్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను రూమ్లో ఉన్నాడా, లేదా రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నాడా, లేదా బస్సులో ఉన్నాడా, అవన్నీ కూడా తెలుస్తాయి ఎంత లాంగ్లో ఉండడం వల్ల. ఆఫీసులో ఉన్నాడా, పక్కన ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, అవన్నీ కూడా కనబడుతుంది. సో ఓవరాల్గా అసలు అది ఎక్కడ ఉందని తెలియడం కోసం లాంగ్ షాట్ పెట్టాం. నమస్తే నేను మీ సురేష్ అనే డైలాగ్. తరువాత ఇంకా దగ్గరలో పెట్టాం. ఎందుకంటే వెల్కమ్ టు ఆహ్వానిస్తాం కాబట్టి అతని దగ్గరికి వచ్చినట్టు కొంచెం అతని డీటెయిల్స్ అనేవి కనబడతాయి, ఫేస్. తర్వాత ఇంకా దగ్గరికి వచ్చి సురేష్ సినిమా అన్నాడు. ఇంకా అతని ఫేస్ బాగా కనిపిస్తూ అతని ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. సో మనకి ఇక్కడ అతని ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపిస్తాయి, అతను బాగా కనిపిస్తాడు, అతనితో పాటు సరౌండింగ్స్లో ఉన్నవి కూడా కనిపిస్తాయి. సో ఆ సీన్ ఎక్కడ జరుగుతుంది, అతను ఎలా చెప్తున్నాడు, అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. సో అంటే మనం 15 సెకండ్లు ఈ షాట్ని 3 పార్ట్లుగా చూస్తున్నాం. అంటే బోర్ కొట్టదు. ఇంకా ఇక్కడ బోర్ కొడుతుంది అనేసరికి ఇలాగ వచ్చేస్తుంది, ఇంకా బోర్ కొడుతుంది అనేసరికి ఇలాగ వచ్చేస్తుంది. సో ఫాస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతి సీన్ని షార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. సో ఈ షార్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ షార్ట్ని ఏ ఎమోషన్ కోసం పెట్టాలి అనేది తర్వాత వివరంగా చూద్దాం. ప్రజెంట్ మీకు షార్ట్ గురించి కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఒక డైలాగ్ని లేదా ఒక సీన్ని చేసేటప్పుడు దాన్ని షార్ట్లుగా డివిజన్ చేయాలి. డివిజన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు షార్ట్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చు, షార్ట్స్ని ఏమంటారు అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీకు షార్ట్స్ గురించి తెలిసిందని అనుకుంటున్నాను. ఇంకొకసారి చూడండి. ఇదిగోండి. నమస్తే నేను మీ సురేష్, వెల్కమ్ టు సురేష్ సినిమా. ఓవరాల్గా డైలాగ్ ఇక్కడే చెప్పడం వల్ల అతను ఎవరో ఫేస్ అనేది క్లియర్గా కనబడకపోవచ్చు, ఎక్స్ప్రెషన్ కనబడకపోవచ్చు. సో అదే లెంగ్త్లో చెప్పడం వల్ల మనకి బోర్ కొట్టవచ్చు. అందుకని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 3ని కలిపాం. ఇలా కలిపాం. నమస్తే నేను సురేష్, వెల్కమ్ టు ప్లస్ సురేష్ సినిమా. ఈ విధంగా ప్రతి సీన్ని షార్ట్లుగా డివిజన్ చేసుకోవాలి. దీన్నే షార్ట్ డివిజన్ అంటారు. ఇది డైరెక్టర్ యొక్క మొదటి పని షూటింగ్లో. సో మిగతావి ఏం చేయాలి, షార్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ షార్ట్ని ఎక్కడ వాడాలి అనేది, ఇంకా మిగతా విషయాలు షూటింగ్కి సంబంధించిన తర్వాత వీడియోలో ఇంకా వివరంగా థియరీతో సహా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వారికి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో షూటింగ్ గురించి మరిన్ని వివరాలని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.